హాయ్ గైస్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. నాకు జ్వరం వస్తేనే హాస్పిటల్కి వెళ్ళి ఒక ఇంజెక్షన్ వేయించుకోవడానికి భయపడి ఇంట్లో ఒక మంచాన ఒక టాబ్లెట్ వేసుకొని మూలన పండుకుంటా. అలాంటిది మా పెద్దక్క జిక్రా ఒక ఇంజెక్షన్ వేయడానికి 900 రూపాయలంట. అదిగాక దానికి ఏ ఇన్ఫెక్షన్ కాకుండా మనల్ని కొరికినప్పుడు మనకేం కాకుండా దానికి మళ్ళీ ఇంకొక సపరేట్ ఇంజెక్షన్ వేయాలంట. ఇంటికి తెచ్చిన 6, 7, 8 నెలల నుండి దానికైతే ఇప్పటి వరకు వ్యాక్సిన్ అయితే వేయలేదు. ఇప్పుడైతే ఫస్ట్ టైం క్యాట్ షాప్కి అయితే తీసుకెళ్తున్నాం వ్యాక్సిన్ వేయడానికి. అక్కడికి వెళ్ళాక వ్యాక్సిన్ ఎలా వేయించాం, అసలు ఏం చేసామో చూసేద్దాం. ఇప్పుడు నేను ఒక్కరిని క్యాట్ని తీసుకువెళ్ళాలంటే బండి మీద కుదరదు, దానికి సపరేట్గా బ్యాగ్ కూడా ఏం లేదు. ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్ని మా ఇంటికి తీసుకొచ్చి బ్యాగులో పెట్టుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళిపోదాం. చలో. ఇక బండి తలాలు తీసేసుకొని మన ఫ్రెండ్ని అయితే పిలుచుకోవడానికి అయితే పోదాం. ఇదే నా BMW. ఇప్పుడు దీని మీద మనం పోవాల్సింది. ఇప్పటి వరకు తీసిన ప్రతి ఒక్క వీడియో నాకే నేను ఎంతో కష్టపడి మరీ తీసుకున్నా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నా కదా, వాళ్ళకి ఒక మాట చెప్తా తీసే ముందు వీడియో. వాళ్ళు నా కోసం అయితే ఖచ్చితంగా వస్తారు. అందులో ఒక ఫ్రెండ్ వచ్చేసి పని ఉండి బయటకు అయితే వెళ్ళాడు, ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. అతను తీసుకురావడానికి అయితే మనం వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం. పని ఉంది బయటకు వెళ్దామని ఫోన్ చేస్తున్నా లేదో కాసుకొని రెడీగా ఉంటాడు. ఫోన్ చేసిన 10 నిమిషాలకి అయితే బయటకు వచ్చాడు. నిదానంగా నత్తలాగా వస్తున్నాడు. ఇంకా దీన్ని ఈరోజు ఇంజక్షన్ వేయడం, ముడ్డికి 2 సూదులు. గో గో కూర్చో. జిక్రా జిక్రా జిక్రా, వాట్ ఈస్ యువర్ నేమ్? జిక్రా. మా పెద్దక్కని హాస్పిటల్ తీసుకుపోయి ఇంజక్షన్ వేపిద్దామని బయలుదేరాం. బ్యాగులో కూడా పెట్టుకున్నాం, కానీ అమౌంట్ అయితే మర్చిపోయాం ఇంట్లో. మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాం. ఎంతో కష్టపడి సగం దూరం వచ్చి అమౌంట్ మర్చిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎన్నో తిప్పలు పడి మళ్ళీ షాప్ దగ్గరకు వస్తే షాప్ ఏమో క్లోజ్ ఉంది. అన్నకైతే కాల్ చేసాం, 10 నిమిషాలు ఉండండి బ్రో వస్తా అన్నాడు. ఇక్కడ వచ్చేసి మీ క్యాట్కైనా మీ డాగ్ అయినా ఏ ప్రాబ్లం వచ్చినా మంచిగా అయితే ట్రీట్మెంట్ అయితే చేస్తారంట. అందుకే నేను ఈ షాప్కి అయితే వచ్చేసా. మా పెద్దక్కని వెయిట్ చూడాలని వెయిట్ మిషన్ మీద అయితే పెట్టేసా. అది ఎక్కడ భయపడి పరిగెత్తుద్దు అని భయంతో ఉన్నా, కానీ అది ఎక్కడికైతే పరిగెత్తలేదు. దానికి తెలుసు ఇంటికి వెళ్తే ముడ్డు పగులుతుందని. ఎత్తి పట్టుకోవాలా? టెంపరేచర్ నార్మల్గా పెట్టేసి ఇలా తోక మాత్రం మూరెడు మలుపు ఉన్నట్టు ఉంటుంది. హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతుంది. ఫుడ్ వచ్చేసి అప్పుడప్పుడు చికెన్ పెడుతుంటా, అది వచ్చేసి అది డైలీ అదే పెరుగన్నం పెడతాం, కానీ ఇష్టం వస్తే తింటది, లేదంటే తినదు. పెరుగన్నం ఎక్కువ పెట్టద్దు, పైగా సీజనల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఓకే. ఎక్కువ వాంతింగ్ చేసుకుంటుంటది అప్పుడప్పుడు, అంటే ఎర్లీ మార్నింగ్ లేదా టైం మార్నింగ్ వాంతింగ్ చేసుకుంటా, అంటే ఫీవర్ వచ్చినట్ట ఏంటిది? జస్ట్ నార్మల్ క్యాట్లలో చాలా నార్మల్. కక్కున్న తర్వాత అయితే నీరసంగా ఉంటుంది కాసేపు అంతే, లేదు ఒక 2 రోజుల వరకు నీరసంగా ఉంది. ఎన్నిసార్లు అవుతుంది అది ఇంత ముందు అయింది, ఇప్పుడైతే నార్మల్గా, ఇప్పుడేం లేదు. ఒకసారి డల్ అయిపోతుంది, వాంతింగ్ చేసుకున్నప్పుడే డల్ అవుతుంది. ఇప్పటి వరకు అయితే మా పెద్దక్కని ఒక్కసారి కూడా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళలేదు. ఫస్ట్ టైం అయితే వ్యాక్సిన్ వేయడానికి అయితే హాస్పిటల్కి అయితే తీసుకొచ్చా. అక్కడ అన్ని క్యాట్లలాగా భయపడి గీకడం, కొరకడం అలా చేస్తుంది అనుకున్నా, కానీ మా జిక్కరక్క వచ్చేసి సైలెంట్గా అయితే ఇంజక్షన్ అయితే చేయించుకుంది. అతను నా పక్కన వచ్చిన నా ఫ్రెండ్ కూడా ఆశ్చర్యపోయాడు. అతనికైతే 2 క్యాట్స్ ఉన్నాయి. వాళ్ళ క్యాట్స్ వచ్చేసి వ్యాక్సిన్ వేయించేటప్పుడు పట్టి గీకుతే ఇంత బ్లడ్ వచ్చింది మా ఫ్రెండ్కి అయితే. మా జిక్కర్ అయితే చాలా గ్రేట్. దీని హెయిర్ కటింగ్ కూడా చేస్తారా? అదే పిల్లలు పెట్టకుండా అలా చిన్న ప్యాకెట్ ఫుడ్ ఎంత ఉంటుంది మీ దగ్గర? చిన్న ప్యాకెట్ 230. అది ఎంత కేజీ? 450 గ్రామ్స్ వస్తుంది, 1.2 వస్తుంది. అది 3 kgs అవుతాలా? కేజీ. మొత్తం వచ్చేసి 2 ఇంజక్షన్లు అయితే వేపియాలి. ఫస్ట్ వచ్చేసి వ్యాక్సిన్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇది వచ్చేసి 2వ వ్యాక్సిన్. ఎందుకంటే పిచ్చి గజ్జి అలాంటి ఏమి రాకుండా ముందే సేఫ్టీగా అయితే 2 ఇంజక్షన్ అయితే వేపిస్తున్నాం. అలా సైలెంట్గా మా క్యాట్ ఇంజక్షన్ వేపించుకుంటుంటే చాలా బాగుంది. అంటే ఫస్ట్ దానికి ఎన్ని మంత్స్కి వ్యాక్సిన్ వేపియాలి? ఓకే. కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్యాట్ తెచ్చుకున్నప్పుడు 2 months దానికి వయసు వచ్చినప్పుడు మనం ట్రైక్యాట్ అనే వ్యాక్సిన్ తప్పకుండా వేయించాలి, ఇది జబ్బులు రాకుండా. నెక్స్ట్ వచ్చేసి 3 monthsకి రేబీస్ వ్యాక్సిన్ అనేది వేయించాలి, అంటే పిచ్చి రాకుండా. ఇవి క్యాట్స్కి చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్ వచ్చేసి ఇయర్లీ 1 day ఖచ్చితంగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి 3 months ఒకసారి డీవార్మింగ్ అనేది చేసుకోవాలి. డీవార్మింగ్ అనేది కడుపులో నులిపురుగులు పోవడానికి ఖచ్చితంగా వేసుకోవాలి. ఇవి అన్నీ ప్రాపర్గా ఉంటే మన క్యాట్స్కి ఏ జబ్బులు రాకుండా ఉంటాయి, నీట్గా ఉంటాయి. వాటి వల్ల మనకు రావు, మన వల్ల వాటికి రావు. మన దగ్గర ఏమైనా సర్జరీలు సర్జరీలు అన్నీ చేస్తాం. ఓహెచ్ సర్జరీ చేస్తాం, అంటే క్యాట్కి పిల్లలు పుట్టకుండా. నెక్స్ట్ వచ్చేసి క్యాట్ మెయిల్ క్యాట్కి అయితే క్యాస్ట్రేషన్ అనేది సర్జరీ చేస్తాం, దానికి టెస్టికల్ రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఫుడ్ ప్రిఫర్ ఏం చేస్తారని? ఫుడ్ మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోండి. ఎక్కువ విస్కాస్, ఇంకోటి వచ్చేసి ప్యూర్ పెట్ కానీ మియో ఫుడ్ కానీ పెట్టుకోవచ్చు. పెరుగన్నం ఎక్కువ పెట్టకూడదు, జస్ట్ కొంచెం పెట్టాలి. ఎందుకంటే పెరుగన్నం వల్ల మీకు అది క్యాట్కి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. సో దాన్ని మీరు చూసుకోండి. క్యాట్కి మనం బేబీస్ వచ్చే సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మామూలుగా దానంతట అదే రిలీజ్ చేస్తుంది బేబీస్ని. ఒకవేళ రాని పక్షాన మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించండి. కొన్నిసార్లు బేబీస్ రాలేక ఇరుక్కుపోయి చనిపోవడం అలా జరుగుతుంది. జస్ట్ అదొక్కటి మాత్రం చూసుకోండి. క్రాసింగ్ చేపించినప్పుడు కనీసం 2 months దాటిన ఒక 2-3 రోజులకే బేబీస్ రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ రాకపోయిన పక్షాన మీరు డాక్టర్ని సంప్రదించండి. మీ క్యాట్కి వ్యాక్సిన్ కంప్లీట్ అయిపోయాక ఏ డేట్, ఏ మంత్, ఏ ఇయర్ అయితే వ్యాక్సిన్ వేయించారో ఒక బుక్లో డీటెయిల్స్ మొత్తం రాసి బుక్ అయితే మీకు ఇచ్చేస్తారు. అలాగే మీ క్యాట్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ దొరుకుతుంది. సపోజ్ స్నానం చేయడానికి షాంపూ, టానిక్స్, డ్రాప్స్, ప్రతి ఒక్క ఐటెం అయితే ఇక్కడ దొరుకుతుంది. మీరు బిజీగా ఉన్నప్పుడు మీ క్యాట్ ఎటుపోకుండా కట్టి పెట్టడానికి ఇక్కడైతే బెల్టులు కూడా ఉన్నాయి. ఓన్లీ క్యాట్స్కే కాకుండా మీ దగ్గర ఉన్న డాగ్స్కి కూడా ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది. అలాగే ప్రతి ఒక్క చెకప్ అయితే చేస్తారు. మన క్యాట్కి అయితే వ్యాక్సిన్ అంతా కంప్లీట్ చేయించి సక్సెస్ఫుల్గా అన్నీ అయితే ఇంజెక్షన్ చేశారు. మన క్యాట్కి ఫుడ్ వచ్చేసి నేను ట్రీట్ తీసుకున్నా. ఇదైతే ఒక ప్యాకెట్లో 5 వస్తాయి. కాస్ట్ ఎంతన్నా? 110. కాస్ట్ వచ్చేసి 110. ఇంకా ఫుడ్ అయితే రీసెంట్గానే ఇంట్లో అయిపోయింది. ఇక్కడైతే చాలా రకాల ఫుడ్లు ఉన్నాయి. అందులో ఈ కాస్ట్ ఎంతన్నా? 130. ఇది వచ్చి 230 అయితే ఇది ఒకటి ప్యాకెట్ తీసుకున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. సక్సెస్ఫుల్గా మా క్యాట్కి వ్యాక్సిన్ అయితే కంప్లీట్ చేయించుకొని ఆ ఫ్రెండ్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం. ఇంతకీ అడ్రస్ వచ్చేసి మన మార్కాపురంలో సీతారామ శాస్త్రి హాస్పిటల్ ఎదురుగా మోక్షిత పెట్ క్లినిక్ ఉంటుంది, చూసుకోండి.